వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. ఘనంగా బుడ్రాయి గ్రామదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను బస్వాపూర్ గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గ్రామస్తుల కలయికతో నిన్నటి నుండి 3 రోజుల పాటు నిర్వహించే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం 29 నుండి ప్రారంభమైన ఉత్సవాలు 2వ రోజైన శుక్రవారం ఉదయం 8:30 నుండి మంటపారాధన, అవహేత ధూవత, మూల మంత్ర వాహనం, ఉదయం 10 గంటల నుండి విగ్రహాలకు విశేష అభిషేకములు నిర్వహించడం జరిగిందని, సాయంత్రం 5:30 గంటల నుండి ధాన్యఫల పుష్ప శయాది వాసములు, ప్రదోషకాల పూజ అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుందని పురోహితుడు శంభుని పనిరాజ శర్మ తెలిపారు. ఒక్క బస్వాపూర్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. అలాగే ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలతో పాటు 3 రోజులు నిర్వహించే దేవతామూర్తులకు నిర్వహించే కార్యక్రమాలను శంభుని పని రాజేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని గ్రామ ప్రజలు తెలిపారు. కాగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామంలో సీరియల్ బల్బులు, అమ్మవారి కటౌట్లతో జిగేలుమనే విధంగా గ్రామాన్ని ముస్తాబు చేశారు. అడుగడుగున అమ్మవారి ఫోటోలతో ఏర్పాటు చేసి జిగేలు అనే విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దారు. శ్రీ గురు మదనానంద పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీర్వాద బస్వాపూర్ గ్రామంలో గ్రామానికి సంబంధించిన అన్ని గ్రామ దేవతలు అంటే పోచమ్మ కావచ్చు, బుడ్రాయి కావచ్చు, మైసమ్మ కావచ్చు, అన్ని దేవతా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాలు నిన్నటి నుంచి 20వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. ఈరోజు 2వ రోజు. ఈరోజు విగ్రహాలకు మహాస్నపనము, తర్వాత అధివాసాలు, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత రేపు ఉదయం యంత్ర ప్రతిష్ట కూడా, తర్వాత విగ్రహ ప్రతిష్ట, తర్వాత బలి, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ, గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అదేవిధంగా మిగతా ఊర్ల నుంచి కూడా, అంటే వీళ్ళకి సంబంధించిన చుట్టాలు కావచ్చు, మిగతా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందరి అనుగ్రహం వల్ల ఈసారి వర్షాలు సకాలంలో పడి అందరికి కూడా మంచి కాలం కావాలని చెప్పేసి ఆ భగవంతుని అందరి తరఫున మేము ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివ, ఓం నమ శివ. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం వారి విలేజ్ ఊరిలో ఈ బస్వాపూర్ గ్రామంలో గ్రామ దేవతలను ప్రతిష్ఠించే కార్యక్రమాలు నిన్నటి నుంచి చేయడం జరుగుతున్నది. నిన్నటి రోజు ఊరేగింపు, దేవతల ఊరేగింపు జరిగింది. ఈరోజు ధాన్యంలో విగ్రహాలను నివసించడం జరుగుతుంది మరియు పంచామృత అభిషేకాలు జరుగుతుంది. రేపటి పొద్దున ప్రతిష్టలు చేయడం జరుగుతుంది. యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది 9 గంటలకు. కావున భక్తులందరూ ఇదే విధంగా అందరూ వచ్చి దేవతలను, మా గ్రామ దేవతలను అందరినీ దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని అన్నదానం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నదానము స్వీకరించగలరని మేము ఒక మనవి. ఈ ఊరిలో ఇంతకుముందు గ్రామ దేవతలు పోచమ్మ గుడి, ఊరడమ్మ గుడి, పోతరాజు అండ్ మత్తడి పోచమ్మ, కట్ట మైసమ్మ అన్నిటి విగ్రహాలతో లేవు. కాబట్టి ఈరోజు కొత్తగా విగ్రహాలను నిర్మింపజేస్తున్నారు. కావున భక్తులందరూ రాగలరని మేము గ్రామ ప్రజలందరూ కోరడం జరుగుతుంది.